ఉగాది కానుకగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం. ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ప్రత్యేకంగా దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 40% పైగా వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు వారితో పాటు వచ్చే సహాయకులకు 50% రాయితీ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం కాకినాడ జగన్నాథపురం ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు ఆదినారాయణ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండాబాబు ఎప్పుడూ అందుబాటులో ఉండి దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తున్నారని ప్రశంసించారు. అనంతరం సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండాబాబు, జిల్లా కలెక్టర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల నుంచి వచ్చిన దివ్యాంగ విద్యార్థులు, సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం కొంతమంది దివ్యాంగులతో కలిసి ప్రజాప్రతినిధులు బస్సులో ప్రయాణించి వారికి భోజన వసతి కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొన్ననే ఫ్రీ బస్సు ఇచ్చినప్పుడు, శ్రీశక్తి బస్సు ఏదైతే ప్రవేశపెట్టినప్పుడు చాలా ఆనందించారు స్త్రీలందరూ. అదే సమయంలో దివ్యాంగులు కూడా మాకు కూడా ఫ్రీ బస్సు ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన కలిగించారు వాళ్ళు. కానీ ఆ ఆలోచన నిజం చేశారు. ఎవరైతే దివ్యాంగ శక్తి అని పేరు పెట్టి ఈ రోజున ఏదో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడే మేము మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అందరికీ తెలియదు, చాలా ఆనందం, సంతోషం వ్యక్తం చేశారు. ఇది అదే కాదండి, దివ్యాంగులకి 2 పండుగలు చేసుకున్నట్టు లెక్కండి. ఆ రోజు పెన్షన్ కూడా పెంచినప్పుడు అండి చాలా ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి ఫ్రీ బస్సు పెట్టడం వల్ల కూడా చాలా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బస్సులో ఎవరైతే ప్రయాణం చేస్తారో ప్రయాణికులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దివ్యాంగులకి కొన్ని సీట్లు కేటాయిస్తారు కాబట్టి వాళ్ళు కూడా మీరు అందరూ సహకరించి ఈరోజు మంచి హృదయంతో మీరు కూడా సహకరించాలని ప్రజలు కూడా కోరుకుంటూ మరొకసారి కుటుంబ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి హానబుల్ సీఎం గారు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ శక్తి అనే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 74% అన్ని గవర్నమెంట్ బస్సుల్లో ప్రతి దివ్యాంగునికి 40% దాటి అంగవైకల్యం ఉన్న ప్రతి కేటగిరీలో ఉన్న దివ్యాంగులకి ఈ స్కీమ్లో 50% ఎక్స్ప్రెస్ బస్సులు కానీ, లేకపోతే అది ప్రీమియం బస్సులు, ఏసీ బస్సులు అయితే 50%, మీద అన్ని రకాల బస్సుల్లో పూర్తి రాయితీతో వాళ్ళు గవర్నమెంట్ బస్సు సదుపాయం ఈరోజు వాడుకోగలిగే అద్భుతమైన స్కీమ్ ఈరోజు లాంచ్ చేసుకోవడం. కాకినాడలో ఇవాళ కాకినాడ మెయిన్ బస్ స్టాండ్లో హానబుల్ ఎమ్మెల్యే కొండబాబు గారితో పాటు ఎంపీపీ గారు, ముగ్గురం, అండ్ కాపురం నుంచి వర్మ గారు అందరం కలిసి ఇవాళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో ఒక బస్సులో 30 మంది దివ్యాంగులతో మనం కలెక్టరేట్ ఒక బస్సు, తర్వాత ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 30 మందికి, తర్వాత ఎంపీపీ గారి ఆధ్వర్యంలో 30 మందికి ఈరోజు ఒక చిన్న సిటీలో రౌండ్ వేసుకొని ఆ తర్వాత భోజనం అందరి సమక్షంలో చేయటం, వాళ్ళకి స్కీమ్ గురించి మాట్లాడటం, వాళ్ళ ద్వారా ఇంకొక 100 మందికి తెలియటం, అలా ప్రతి ఒక్కళ్ళు ఈ స్కీమ్ వాడడానికి తగినంత ప్రయత్నం చేయడం జరుగుతుంది. అండ్ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు అనగా 18వ తేదీ మార్చి 2026 నాడు అత్యంత శుభదాయకమైన దినంగా మనం పేర్కొనవచ్చు. విభిన్న ప్రతిభావంతులకి సాధికారత చూపే భాగంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, అదే రకంగా ఈ రోజున దివ్యాంగులకి 40% పైబడి ఉన్న వాళ్ళందరికీ కూడా 21 కేటగిరీస్, ఈ వరకు 4 కేటగిరీలే ఉండేది, ఇప్పుడు 21 కేటగిరీస్ వారందరికీ కూడా ఈ యొక్క బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. అంతేకాకుండా వాళ్ళతో వచ్చే సహాయకులకు కూడా, ఎస్కార్ట్స్కి కూడా 50% రాయితీ కల్పించి ఈ రోజున వీళ్ళందరికీ కూడా పాసులు ఇవ్వడం, అదే రకంగా వీళ్ళందరినీ కూడా వీళ్ళని ఉత్సాహపరచడానికి, వీళ్ళలో ఒక ధైర్యాన్ని నిలపడానికి ఈ రోజున మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ షణ్మోహన్ ఐఏఎస్ గారు ఈ యొక్క విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఇక్కడ కలెక్టరేట్లో వారికి భోజనం ఏర్పాటు చేయడమే కాకుండా వారితో కలిసి ఒక సాధారణ పౌరుడిగా అతను వాళ్ళతో కలిసి వాళ్ళ యోగక్షేమాలన్నీ తెలుసుకుంటూ వారితో పాటుగా భోజనం చేయడం ఈ రోజు జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఇంత బాగా కలెక్టర్ గారు ఇంత మమేకమై దివ్యాంగుల పట్ల ఇంత కరుణ, తర్వాత ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ చూపించినందుకు ఇక్కడ వచ్చినటువంటి దివ్యాంగ పిల్లలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు.
ఇంత మంచి కలెక్టర్ గారు మాకు ఉన్నారని చెప్పేసి వాళ్ళు మాటలు రాని వాళ్ళు, మూగవాళ్ళు, చెవిటి వాళ్ళు కూడా సౌంజ్ఞల భాషలో ఇవన్నీ కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.